ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. నా ఛానల్ని ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో కొంచెం జాగ్రత్తగా చూడండి దీన్ని. ఇది నచ్చింది అంటే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి దీన్ని. అట్లాగే మీ స్నేహితులకు కూడా దీనికి తప్పనిసరిగా షేర్ చేయాలి దీన్ని. ఆ, కలకటా ఇన్సిడెంట్లో కొన్ని కీలకమైన ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు మాకు అనిపించింది. సో అందుకని దాని గురించి అని షేర్ చేసుకుందాం అని చెప్పి కాల్ చేశాను అర్జెంటుగా ఈ మీటింగ్కి. సార్, మీరు ఈయన మనకి తెలుసు, డాక్టర్ వెంకటాచాగంటి గారు. నమస్కారం సార్. ఓ నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. సార్, ఇంత షార్ట్ నోటీస్లో వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. చెప్పండి. విషయం మనకి ఇంపార్టెంట్ విషయం ఉన్నప్పుడు మరి డిస్కస్ చేయాలి కదా. అవును, అవును. ఉమ్. ఇప్పుడు ఏంటి కోల్కతా? చెప్పండి. కోల్కతా ఆ, కోల్కతా అంటున్నారు. ఆ, ఉమ్. ఇప్పుడు కోల్కతాలో ఆ, మమతా బెనర్జీ దీన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి ఇచ్చింది కదా, సందీప్ ఘోష్ గురించి. సందీప్ ఘోష్ ఎక్స్ ప్రిన్సిపల్. ఎక్స్ ప్రిన్సిపల్ మీద. వాడి మీద ఎలిగేషన్స్ ఉన్నాయని చెప్పి ఆ, 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 ఒక వేరే ప్రొఫెసర్ ఒక ఆయన చెప్పాడు. అవును. చెప్తే వెంటనే ఇప్పుడు దానికి గొడవ జరుగుతుంది కాబట్టి మళ్ళీ అది ఎక్కడ సిబిఐకి వెళ్తుంది అని చెప్పి సిట్కి ఆదేశించింది ఆవిడ. అంటే సిబిఐకి భయపడి. సిబిఐకి వెళ్తే మొత్తం గుట్టు బయటకు వస్తుంది కదా. సో అందుకని సిట్కి ఆదేశం ఇచ్చింది. ఆ, అయితే దాన్ని ఎవడో తీసుకెళ్లి హైకోర్టులో వేసాడు. ఆ. వేస్తే హైకోర్టు చాచా ఇదేందని చెప్పి సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పేసి ఇప్పుడు సిబిఐ చేతిలోకి వచ్చేసింది అది. ఆ, కాబట్టి ఘోష్ని రిమాండ్కి పంపిస్తారు. ఇక సిబిఐ వాళ్ళు ఇప్పుడు ఫైనాన్షియల్ మీద ఆస్పెక్ట్స్ మీద కూడా అతని మీద చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే స్పష్టంగా అతను బయోమెడికల్ వేస్ట్ని ఇంకొకరికి అమ్మాడని చెప్పి, అలానే అనాథ శవాల్ని అమ్ముకున్నాడని, అమ్ముకున్నాడు. అవును. అలానే క్యాంటీన్ ఎక్కువ ధరకి అమ్ముకున్నాడు. తనకు కమిషన్ తీసుకొని ఇచ్చాడు. వాళ్ళ అవును. దురాఘాతాలని సహిస్తూ పోతుండే. ఎందుకంటే వాళ్ళు చేసుకోవాలి కదా మరి బిజినెస్. వాళ్ళు అది బిజినెస్ చేసుకోవాలి, ఎందుకంటే కమిషన్ ఎక్కువ వస్తుంది. వాళ్ళు ఎంత బిజినెస్ చేస్తే కమిషన్ అంత ఎక్కువ వస్తుంది కదా. వస్తుంది. ఆ తర్వాత అతను ఎక్విప్మెంట్ ఒక ఒక పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ ₹1,00,000 ఉంటే 3,00,000 కొనడం అలాంటివి చేశాడు. అవును. చేసి అట్లా మూడింతలు ధరలు పెట్టి మిగతా కమిషన్ నొక్కేశాడు అనమాట. సో ఉమ్, ఇవన్నీ కూడా అతని మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, ప్లస్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయట. అవును. సో దాంతో సిబిఐకి అప్పచెప్పారు. ఇప్పుడు సిబిఐ మొత్తం కూపీలు అవుతుంది. ఎవడెవడికి ఎంతెంత షేర్ వెళ్ళింది. ఇప్పుడు అతని ఫైనాన్షియల్ మ్యాటర్లో వేలు పెట్టచ్చు. ఇదివరకేమో ఫైనాన్షియల్ మ్యాటర్లో వేలు పెట్టడానికి వీలు లేకుండింది. అంటే స్పెషల్ సిట్ దాకా పోయేటప్పటికి ఇది. కాదు కాదు, ఇదివరకు సిబిఐ వెన్ దే ఆర్ డీలింగ్ విత్ ది రేప్ అండ్ మర్డర్ కేస్ ఆఫ్ అభయ, దే ఉమ్, వర్ డీలింగ్ దట్ సెపరేట్లీ కదా. అవును. చేస్తున్నప్పుడు దానిలో సందీప్ ఘోష్ని పిలిచారు, కానీ అంతవరకు హాస్పిటల్ ప్రిమిసెస్లో రేప్ అండ్ హత్య గురించే మాట్లాడగలుగుతారు, కానీ నీ పర్సనల్ ఇన్కమ్ ఎంత, నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి అని చేయలేకపోయారు అప్పుడు. అదే ఇప్పుడు ఇప్పుడు ఎందుకని చేస్తున్నారు? ఏంటి సార్ ఇప్పుడు ఇంత చెప్పిందో ఎందుకని చేస్తున్నారు అంటారేంటి? ఆ, ఇప్పుడు ఓ వాళ్ళకి ఏం స్పెషల్ పర్మిషన్స్ వచ్చాయి అంటున్నా. ఏం శాస్త్రి గారు, ఇప్పుడు ఇదివరకు లేకుండింది సార్. అవును. అయితే ఇప్పుడు అతని మీద ఎలిగేషన్స్ ఉన్నాయని చెప్పి అక్కడున్న ప్రొఫెసర్లు కొంతమంది బయటకు వచ్చి మీడియాలో మాట్లాడి గోలగోల చేసేటప్పటికి ఏమైందంటే, ఒకడెవడ కోర్టుల కేసు. అప్పుడు ఆహా ఆహా అది గోలగోల జరుగుతుంటే మమతా బెనర్జీ అతి తెలివిగా ముందరే సిట్ని వేసింది. సిట్ వేసింది. అవును, ఎందుకంటే లేకపోతే మళ్ళీ అది సిబిఐకి వెళ్ళింది అనుకోండి, ఉన్నవన్నీ పంచులు ఉడతాయని చెప్పి సిట్కి వేసింది. అవును, సిట్కి వేస్తే సిట్ తన చేతిలో ఉంటుంది. అవును, సిట్ రిపోర్ట్ తను బయట పెట్టచ్చు, బయట పెట్టకపోవచ్చు, తన ఇష్టం అది. అవును, అవును. మీకు తెలుసు కదా, సిట్ రిపోర్ట్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దట్. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రిపోర్ట్ ఇస్తారు, ఆ రిపోర్ట్ని రిడాక్ట్ చేసి కూడా వాళ్ళు పబ్లిష్ చేస్తారు ఒక మాట. అవును, అవును. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అది తెలిసి ఎవరో హైకోర్టులో కేసేస్తే వెంటనే హైకోర్టు ఏం చేస్తుందంటే దీన్ని సిబిఐకి అప్పచెప్పండి అంది. ఉమ్, నో సిట్ బిజినెస్, సిబిఐ అంది. అదే అర్థమైంది, అర్థమైంది. ఇప్పుడు ఇప్పుడు సిబిఐకి వచ్చింది అనమాట. సో ఉమ్, సిబిఐకి ఇప్పుడు మోర్ ఫ్రీడమ్. ఇప్పుడు దేర్ ఫోర్ ఈ రేప్ అండ్ మర్డర్ కేసు ఇంకాస్త క్లారిటీ వస్తుంది. ఉమ్, అది వీళ్ళు సిబిఐ వాళ్ళు చెప్తున్నది. సిబిఐ వాళ్ళు నలుగురు డాక్టర్ని ఇంటరాగేట్ చేస్తున్నారు. అవును. వాళ్ళకి వాళ్ళకి లై డిటెక్షన్ టెస్ట్ కూడా ఉన్నట్టుంది. వాళ్ళకి ఈ సందీప్ రాయ్ కూడా ఉన్నట్టుంది. ఉమ్, సందీప్ ఘోష్కి అట్లానే ఈ సంజయ్ రాయ్ కూడా ఉంది. ఉంది, ఉంది. అవును, సో మొత్తం నాకు తెలిసి ఆరుగురు. సంజయ్ రాయ్కి అయితే డెఫినెట్గా ఉంది. ఆరుగురికి ఉన్నట్టుంది మొత్తము. ఎస్. ఎస్.
ఎస్ సార్. ఇది ఇప్పటికి డెవలప్మెంట్స్ ఇప్పుడు దాకా సిబిఐ చెప్పింది ఇది. అయితే ఇప్పుడు ఈ మొత్తము కేసు మీద మనకి ఇప్పటికేమైనా క్లారిటీ వచ్చినట్ట, లేకపోతే ఇంకా మనం టు స్టిల్ వెయిట్ అంటారా? నాకైతే వచ్చింది. ఓ నాకు వచ్చింది. నాకు మొత్తం డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకున్నాను నేను. నాకు ఆహా, ఒకటి అర్థమైంది. సో ఆహా, అర్థమైన దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఆ, కానీ ఆ క్లారిటీ నాకు వచ్చింది అని చెప్పి ఇది ఇది నిజమా అబద్ధం అనేది సిబిఐ వాళ్ళు తేల్చాల్సిందే. అది అవును జడ్జిమెంట్ జడ్జి ఇవ్వాల్సిందే. అవును సో మనము యాజ్ ఏ కామన్ మ్యాన్, యాజ్ ఏ యాజ్ ఏ పర్సన్ ఆఫ్ యూనో సిటిజన్, యాజ్ ఎ పర్సన్ సిటిజన్ లాగా మనం వరల్డ్ సిటిజన్ కాబట్టి ఇలాంటి దురాగతాలు జరగకూడదు అనుకుంటున్నాం కాబట్టి, దాని నుంచి ప్రజల్ని మనల్ని మనం కాపాడుకోవాలనుకుంటున్నాం కాబట్టి మన వ్యూస్ మనం చెప్తున్నాం. వ్యూస్ చెప్తున్నాము, అండ్ యాజ్ ఎ సిటిజన్ వీ హ్యావ్ దట్ రైట్ ఆల్సో. ఎస్, వీ హ్యావ్ దట్ రైట్, బికాస్ మనం చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. ఇది ఇలా జరిగి ఉంటుంది అనడానికి ఆల్రెడీ అక్కడ కలకటాలో యాజిటేషన్లు, హర్తాళ్ళు బాగా జరిగిపోతున్నాయి ఆల్రెడీ. సో అవును ఇప్పుడు దానికి ప్రత్యేకంగా మనం చెప్పేదాని మీద ఏం ప్రత్యేకంగా జరగదు. అవును కానీ ప్రజల్లోకి అవేర్నెస్ వస్తుంది, ఓహో ఇలా జరుగుతుంది అని. సో ఎస్ యూ వాంట్ మీ టు టెల్? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు వినండి జాగ్రత్తగా. కనెక్ట్ ద డాట్స్ శాస్త్రి గారు. మీరు ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ అందరూ మిస్ అయిపోయింది, అదేంటో చెప్తాను. ఓకే, యా కొన్ని నిమిషం ఉండండి.